హలో అండి, నేను వచ్చేసాను మరి ఒక కొత్త స్టోరీ తోటి. ఇది రియల్ స్టోరీ అండ్ ఇది నా ఫ్రెండ్ స్టోరీ. తను నాతో షేర్ చేసుకుంది కాబట్టి నేను నా యూట్యూబర్ ఫ్యామిలీతోటి షేర్ చేసుకుంటున్నాను. వెల్కమ్ టు అనిత లట్ వీడియోస్. ఇక వెళ్ళిపోదాం స్టోరీలోకి. నేమ్స్ అయితే నేను రివీల్ చేయలేను. అమ్మాయి అబ్బాయి కాలేజీలో చదువుకున్న రోజుల్లోనే ఇష్టపడ్డారు. అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందాం అనుకుంది, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకని తను బయటకు వచ్చి మరి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అలానే అబ్బాయి తరపున కూడా అయిష్టంగానే ఒప్పుకున్నారు. తనకి చాలా గారాబంగా పెంచుకున్నారు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి మరీ చెప్పాడు అబ్బాయి. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకుందాం అనేసరికి వాళ్ళ అమ్మగారికి చాలా కోపం వచ్చింది. కోడలంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని తనకి పని వచ్చా రాదా అని కూడా చూడకుండా ఇంట్లో అన్ని పనులు చేపిస్తుంది. కానీ కోడలు పాపం ఇంట్లో పని తనకి రాదు సరిగా. హస్బెండ్ చూస్తున్నా గిట ఏం మాట్లాడలేకపోతున్నాడు. అటు అమ్మ ఇటు సైడ్ వైఫ్ అని చెప్పేసి తను నలిగిపోయాడు. చూస్తూనే భరించాడు. తన భార్యని ఎంత ఇబ్బంది పెట్టినా రోజుకి చాలా పెరిగిపోయింది తనని ఇబ్బంది పెట్టడం. ఒక్కసారిగా వలన రోజుకి చాలా ఎక్కువైపోయాయి తనని ఇబ్బంది పెట్టడం. ఒక్కసారిగా చూడలేని కొడుకు, అమ్మ నువ్వు ఇలా చేయటం తప్పు, తనకు తెలియదు రాదు అని చెప్పినా కూడా మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు, మేము ఇక్కడ ఉండము అని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి అన్నాడు. అప్పుడు కొడుకు మాటలు విని తల్లి ఆశ్చర్యపోయింది. తండ్రి కూడా, నువ్వు నన్ను నమ్ముకొని వచ్చిందమ్మా, అలాంటిది తనని ఇంత ఇబ్బంది పెడతారని నేను అనుకోలేదు అని చెప్పేసి బాధపడుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసారు కొడుకు అండ్ కోడలు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడలేకపోయారు. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఉన్న దాంట్లో సర్దుకొని మరీ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. చాలా సంతోషపడ్డారు వాళ్ళిద్దరూ. మరియు ఆ అమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది. మరింత సంతోషపడ్డారు. ఆ సంతోషాన్ని ఇలానే కలకాలం ఉండాలని చెప్పేసి భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఫోన్ రింగ్ అయింది అమ్మాయిది. అమ్మాయి తరపున వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కాల్ చేశారు. మా తప్పు మేము తెలుసుకున్నాము, నువ్వు సంతోషంగా ఉన్నావంటే మాకు ఇంకేం కావాలి అని చెప్పేసి వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఇంటికి వచ్చారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పిన తొలి శుభవార్త ఏంటంటే, అమ్మ నేను తల్లి కాబోతున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి తరపున అమ్మ వాళ్ళకి చెప్పింది. చాలా సంతోషపడ్డారు వాళ్ళు. కానీ కొడుకు వాళ్ళ అమ్మ నాన్న తరపున ఎవ్వరూ రాలేదు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇంతకీ వాళ్ళ దానికి పరువుకి మాత్రమే విలువనిస్తారు, కొడుకుకి ఇవ్వరు అని చెప్పేసి కొడుకు లోపల చాలా బాధపడ్డాడు. అది గమనించిన భార్య మాటల్లో పెట్టేసి కొంచెం నవ్వించటం అలాంటివి చేసింది. వాళ్ళ అమ్మాయి తరపున అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ నాన్నగారు గుర్తొస్తున్నారు అత్తయ్య మామయ్య వాళ్ళు అని చెప్పగానే ఒక్కసారిగా ఆ భార్యని హత్తుకొని చాలా ఏడ్చేశారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా పేరెంట్సే ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. ఊరుకోండి, పర్వాలేదు, అత్తయ్య మామయ్య వాళ్ళు త్వరలోనే మన దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పేసి అమ్మాయి ధైర్యం చెప్పింది. అలానే నెలలు నిండుకుంటూ ఆ అమ్మాయికి 5th మంత్ దాకా వచ్చింది. అప్పుడు సడన్గా ఆ అబ్బాయి తరపున ఊరి వాళ్ళు కాల్ చేశారు. ఏమని, వాళ్ళ అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయిందని. ఎలా అని అడగగానే పట్టణంలో ఏదో పని ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళి వస్తుండగా ఆటో గుద్దేసింది. అందుకనే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎమర్జెన్సీలో ఉన్నారు అని చెప్పగానే కొడుకు హడావిడిగా వైఫ్కి చెప్పి బయలుదేరిపోయారు. కానీ వైఫ్ అన్నది నేను వస్తాను అని చెప్తే, లేదు హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఏమో నేను చూసి వచ్చాక నేను తీసుకెళ్తాను అని చెప్పేసి హస్బెండ్ చెప్పగానే అలాగేనండి అని చెప్పేసి తను రెడీ అయిపోయింది ఇంటికి వెళ్ళడానికి.
ఎందుకంటే వాళ్ళ అత్తమామలకి చూసుకోవటానికి వాళ్ళకి ఎవరు లేరు. అబ్బాయి హాస్పిటల్ చేరుకోగానే అబ్బాయికి తెలిసిన విషయం ఏంటంటే కొంచెం దెబ్బలు గట్టిగానే తగిలాయి అని. అప్పుడు వాళ్ళకి ఇద్దరికి ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ అనగానే అబ్బాయికి చాలా భయం వేసింది. తను ఒక్కటే పని చేశాడు, ఫోన్ తీసి తన వైఫ్కి కాల్ చేశాడు. అమ్మ నాన్నలకి సీరియస్గా ఉంది, కొంచెం నువ్వు ఇక్కడికి వచ్చేసి నాకు భయంగా ఉంది అని చెప్పగానే తన కోడలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన వైఫ్ వచ్చేసింది హాస్పిటల్కి. ఆపరేషన్కి కావాల్సిన డబ్బు అంతా కొడుకు కట్టేశారు. అప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ మొదలుపెట్టేసి ఇద్దరిని బ్రతికించేశారు. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంకా డిశ్చార్జ్ అయ్యే టైంకి కోడలు అత్తగారు మామగారిని ఇద్దరిని భద్రంగా తీసుకొని ఇంటికి వెళ్ళింది. తనకు చేయాల్సిన సేవలు ప్రతి ఒక్క సేవలు చేసింది. వాళ్ళ అత్తగారు పెట్టిన టార్చర్ అదంతా ఏది మనసులో పెట్టుకోకుండా తను చాలా బాగా చూసుకుంది వాళ్ళ అత్తమామలను. మరియు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా తనకు నెలలు నిండుతూ ఉన్నా కూడా తను ఏ ఆలోచన చేయకుండా వాళ్ళ మామగారికి వాళ్ళ అత్తగారికి సేవలు చేస్తూనే ఉంది. అదంతా చూసి కొడుకు అడిగారు వాళ్ళ భార్యని, ఇంత బాధ పెట్టారు కదా మా అమ్మ నాన్న వాళ్ళు, నీటితో పనులు చేపించారు, తిట్టారు, కొట్టారు, కానీ నువ్వెందుకు మళ్ళీ ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పేసి. వాళ్ళు మీ అమ్మ నాన్నలు కాదు, మా అమ్మ నాన్నలు, నా అత్త మామలు అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఆ సమాధానం ఇచ్చింది. అప్పుడు వాళ్ళ కొడుకు అయితే చాలా సంతోషపడ్డారు. నేను చాలా లక్కీ, ఇంత అర్థం చేసుకునే వైఫ్ దొరికింది అని చెప్పేసి. కొన్ని రోజులకి అత్త మామకి కొంచెం నయమైంది, లేచి నడవగలుగుతున్నారు. అప్పుడు అమ్మ, చూసావా నువ్వెంత ఇబ్బంది పెట్టినా తను మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుందో. అలానే కాదు, తను ఒట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు తనకి 8వ నెల అయినా తను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది. తననా మీరు ఇంతగా ఇబ్బంది పెట్టింది అని చెప్పగానే వాళ్ళు ముఖాలు చూసుకొని ఒక్కసారిగా చేశారు. తన కోడలి దగ్గరికి వెళ్ళి, అమ్మ మమ్మల్ని క్షమించు, చిన్నదానివైనా మమ్మల్ని క్షమించు అని చెప్పగానే వాళ్ళ కోడలు చాలా బాధపడింది. అత్తగారు, మీరు ఇలా అనొద్దు అత్తయ్య, నేను మీకన్నా చిన్నదాన్ని, మీరు నాకు ఆశీస్సులు ఇవ్వాలి, కానీ ఇలా క్షమాపణలు అడగొద్దు అని చెప్పేసి అనగానే వాళ్ళ అత్తయ్యకు తెలిసింది కోడలి గుణం ఏంటో, కోడలి ప్రేమ ఏంటో అని. అందుకని అప్పటి నుండి కోడల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది అత్తయ్య. నెలన్నర తర్వాత ఆ అమ్మాయికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే హాస్పిటల్కి బయలుదేరారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయికి కాల్ చేసి కోడలికి నొప్పులు వస్తున్నాయి పలానా హాస్పిటల్ అని చెప్పగానే వాళ్ళ హస్బెండ్ కూడా ఏం ఆలోచించకుండా వెంటనే హాస్పిటల్కి బయలుదేరిపోయారు. అక్కడ హాస్పిటల్లో వైఫ్ చాలా ఏడుస్తుంది నొప్పులతోటి. అది చూడలేక వాళ్ళ అత్తగారు, ఓర్చుకో అమ్మ, ఓర్చుకో, కొంచెం ఓర్చుకో అని చెప్పేసి బతిలాడుతుంది. అప్పుడు వాళ్ళ కొడుకు అప్పటికే వచ్చేసారు. వాళ్ళ హస్బెండ్ తన చేయి పట్టుకొని, ఏం కాదు, నేనున్నాను అని చెప్పేసి ధైర్యం చెప్తున్నాడు. అలానే లోపల రూమ్లోకి తీసుకెళ్ళగానే ఆ 5-10 మినిట్స్ వరకు ఇక పెయిన్స్ భరించి తను ఒక లక్ష్మీదేవి ఆడపిల్లను జన్మనించింది. నర్సు రూమ్లో నుంచి బయటకు వచ్చి, మీకు అమ్మాయి పుట్టింది అని చెప్పగానే మామ అత్త ఇద్దరు చాలా సంతోషపడ్డారు. కానీ కొడుకు కొంచెం విచారంగా ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది, మా అమ్మ నాన్న వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి. అప్పుడు అన్నారు, నాకు మహాలక్ష్మి లాంటి మనవరాలు పుట్టింది అని చెప్పేసి వాళ్ళు ఆ మాట అనగానే అప్పుడు వాళ్ళ నాన్నగారి మనసు చాలా సంతోషపడింది. మా అమ్మ నాన్న వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని చెప్పేసి. అప్పుడు ఒక్కసారిగా ఆ అబ్బాయి ఫేస్లో చిరునవ్వు, సంతోషం అన్నీ వికసిల్లిపోయాయి. నార్మల్ డెలివరీ కావడంతో పాపని చూసి 2 డేస్ హాస్పిటల్లో ఉండి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. అప్పుడు అనిపించింది, ఇది నా ఫ్యామిలీ అని చెప్పేసి. ఆ అమ్మాయికి ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్
నా చార్మినార్ జర్నీ కూడా మీకు చూపించాను. అది ఎలా ఉందో కూడా మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.